ఇవాళ మరో భారీ బిగ్ అప్డేట్ న్యూస్ వచ్చింది. మొత్తానికి రుణమాఫీ రాలేదు, రుణమాఫీ కాలేదు, ఇక రాదు. మొత్తానికి రుణమాఫీ కాని వారికి ఇవాళ భారీ గుడ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ప్రభుత్వం. మరి రుణమాఫీ ఎంతవరకు వచ్చింది, వచ్చిన వాళ్ళ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, చాలా సార్లు చెప్తున్నాను నేను. డే బై డే వన్స్ ఇలాంటి వీడియోలు అప్డేట్ చేస్తున్నాను. కొందరు రైతులు తెలియక కన్ఫ్యూజన్ లో నాకు మాఫీ కాలేదు, మాఫీలో పేరే రాలేదు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. మరి ఆ డీటెయిల్స్ ఏంటో ప్రభుత్వం ఇలా మరొక కీలక అప్డేట్ ఇచ్చింది. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా వెల్ కట్ గా తెలుసుకున్నాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాప్. ఫ్రెండ్స్, 4వ విడతలో కూడా 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళ రైతులకి ఇవాళ రుణమాఫీ కాలేదని చెప్పి చాలా మంది రైతులు చాలా జిల్లాల నుంచి అడుగుతూ ఉన్నారు. ఇది వాస్తవమా? నీకే సూటిగా నిన్నే చూసే ప్రతి వ్యక్తికి అడుగుతున్నా, మీకు మాఫీ వచ్చిందా? ఏ జిల్లా? మాఫీ రాలేదా? అయితే ఏ జిల్లా, ఏ ప్రాంతం తెలియజేయండి. మాఫీలో ఇవాళ చాలా మంది పేర్లు క్రెడిట్ చేశారు. 4వ విడతలో చాలా మందికి పేర్లు మిస్ అయ్యాయి. ఆ పేర్లను మళ్ళీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల మిస్ అయ్యాయని చెప్పేసి బ్యాంక్ అధికారులు ఒప్పుకున్నారు. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అధికారులు కూడా, డిప్యూటీ సీఎం కూడా ఓదార్చారు. మొత్తానికి చాలా మంది, లక్షలాది మంది రైతులకు పేరు చేర్చారు. కాబట్టి మరొక్కసారి దయచేసి మీరు బ్యాంక్ వెళ్ళి మీ అకౌంట్ను స్టేటస్ని చెక్ చేయించుకోండి. ఓకే, తర్వాత మీరు క్రాప్ లోన్ పొందొచ్చు. 2 lakhs పైబడి ఉన్నటువంటి వాళ్ళు కాస్త బ్యాంక్ మేనేజర్లతో రిక్వెస్ట్ ప్రపోజల్తో ఒక 20,000 కావచ్చు, 30,000 కావచ్చు, 50,000 కావచ్చు, మీరు ఆ పైన ఉన్నటువంటి పేమెంట్ కట్టేస్తే మాఫీ చేస్తామంటున్నారు. దాని గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఒక ప్రకటన కూడా చేసింది. ఈ విడతలో 2 లక్షల లోపు అందరికి మాఫీ కాగానే ఆ పై చిలుకున్నటువంటి పేమెంట్ కూడా మాఫీ చేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తూనే ఉందని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. మరి కొత్తగా జాబితాలో ఎంతమంది పేర్లు వచ్చాయి, మరి ఏ జిల్లాల వారిగా, ఏ బ్యాంక్ వారిగా ఎలా చెక్ చేసుకోవాలి, చాలా మంది టెన్షన్ పడతా ఉంటారు. మీకు ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చాము, నా పర్సనల్ నంబర్ ఇచ్చాను. కావాలంటే మీకు వీడియో కింద లింక్ అయితే బ్రహ్మాండంగా అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఉందండి. ఆ లిస్ట్ చెక్ చేయండి దయచేసి. ఓకేనా? అండ్ ఈ వీడియో పైన, ఈ రుణమాఫీ పైన మీ ఒపీనియన్ ని, వచ్చిన వాళ్ళైతే నిజంగా హ్యాపీగా ఉన్నారు. మరి క్రాప్ లోన్స్ తిరిగి పొందారు మీరు, నిజమా కాదా? రాని వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. సో సమన్వయం జరగాలి. ఇచ్చిన వాగ్దానం ప్రకారం అందరికి సరిచూడాలి ప్రభుత్వం. అది ఎందుకు కావట్లేదు అని చాలా మందికి బాధగా ఉంది. అందుకే ఇవాళ చాలా మంది, లక్షలాది మంది యొక్క పేర్లు వచ్చాయి, అప్డేట్ చేశారు. కాబట్టి మళ్ళీ ఒక్కసారి బ్యాంక్ వెళ్ళి మీ డీటెయిల్స్ చెక్ చేయించుకోండి అని విజ్ఞప్తి చేస్తున్నా. ఇక రుణమాఫీకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అడగచ్చు అండ్ కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయచ్చు. అండ్ ఈ వీడియోని వేలాది మందికి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సదా మీ సేవలో ఈ SPN ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.